శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము నిన్న 27వ అధ్యాయం కంప్లీట్ చేసుకున్నామండి. ఈవేళ 28వ అధ్యాయంలోకి వచ్చాము. మరి 28వ అధ్యాయంలో బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుకునుట, లక్ష్మీచందు, బురాహన్పూరు మహిళ, మేఘశ్యాముడు మొదలగు వారి అనుభవాలు ఇందులో ఉంటాయండి. ముందుగా శ్రీ సాయి అనంతుడు. చీమలు, పురుగులు మొదలగు పరబ్రహ్మ పర్యంతము అంటే బ్రహ్మ పర్యంతము అంతయు కూడా సకల జీవులందు నివసించువాడు. వారు సర్వాంతర్యామి. వేద జ్ఞానమందు ఆత్మ సాక్షాత్కార విద్యయందు వారు పారంగతులు. ఈ రెండిటిలోనూ వారికి ప్రావీణ్యం ఉండుటచే వారు సద్గురువు లనిపించుకొనుటకు సమర్థులు. అదండి మన బాబాగారు సమర్థులు, సద్గురు సాయినాథుల వారు. కాబట్టి పండితులైనప్పటికీ శిష్యులను ఎవరైతే ప్రేరేపించి ఆత్మసాక్షాత్కారము కలిగించెదరో వారు సద్గురువులు కానేరరు. సాధారణముగా తండ్రి శరీరమును పుట్టించును, పిమ్మట చావు జీవితమును వెంబడించును. కానీ సద్గురువు చావు పుట్టుకలను రెండింటినీ దాటింతురు. కాబట్టి వారందరికంటే యథార్థ హృదయులు ఎవరండి? మన బాబా గారే. దయార్థ హృదయులు మన బాబా సద్గురు సాయినాథుల వారు. సాయిబాబా అనేక సార్లు ఇట్లు అనుచుండిరి, నా మనుష్యుడు ఎంత దూరమున ఉన్నప్పటికీ, ఆయన 1000 కోసుల దూరములోనున్నప్పటికీ పిచ్చుక్కాళ్లకు దారము కట్టి ఈడ్చినట్లుగా అతనిని షిరిడీకి లాగెదను. అటువంటి 3 పిచ్చుకల గురించి ఈ అధ్యాయములో చెప్పుకుందాం. చూడండి బాబాగారు ఏమంటున్నారు. 3 పిచ్చుకలు కదా, నేను నా భక్తులు ఎక్కడైనా ఉండనిలే, 1000 కోసల దూరంలో ఉండి సాయి సాయి అంటే నేను వాళ్ళని నా దగ్గరికి రప్పించుకుంటాను. అలాగా లాలా లక్ష్మీచంద్ అనే ఆయన చూడండి ఏం చేశారు. అతడు మొట్టమొదటి రైల్వేలోను, అటు తర్వాత బొంబాయిలోను, శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయమందును, తదుపరి ర్యాలీ బ్రదర్స్ కంపెనీలోనూ గుమస్తాగా ఉద్యోగం చేసేవారటండి ఆయన. ఎవరు? లాలా లక్ష్మీచంద్ గారు. మొదట రైల్వేలో చేశారంటండి. ఆ తర్వాత బొంబాయిలో శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయములో ముద్రలు వేస్తారు కదండి, అక్కడ చేశారండి. ఆ తర్వాత ర్యాలీ బ్రదర్స్ అనే కంపెనీలో పనిచేశారంటే గుమస్తాగా. 1910వ సంవత్సరంలో అతనికి బాబా సాంగత్యము లభించింది. 1910లో బాబా గారు పరిచయం అయ్యారండి ఆయనకి. శాంతా క్రజులో క్రిస్మస్ పండుగకు 1-2 మాసములకు పూర్వము స్వప్నంలో గడ్డముతోనున్న ఒక ముసలివాణిని చుట్టూ భక్తులు గుంపులు కూడి ఉన్నట్లు చూచెను. అతనికి స్వప్నం వచ్చిందంటండి. ఆ స్వప్నంలోని ఆయనని క్రిస్మస్ పండుగ రోజు శాంతా క్రజులో అనే దగ్గర ఆయనకి ఒక పెద్ద ముసలాయన గడ్డంతో ఉన్న ఆయన్ని గుంపులుగా భక్తులందరూ గుమ్ముగూడి ఉన్నట్టు ఆయన్ని ఈయన స్వప్నంలో దర్శించుకున్నారండి. దర్శించుకున్న తర్వాత ఆ తర్వాత కొన్నాళ్ల తర్వాత దాసగణ గారి కీర్త వినుటకు తన స్నేహితుడకు దత్తాత్రేయ మంజునాథ్ బీజూర్ ఇంటికి వెళ్ళాను. ఆయన దాసగణ గారు కీర్తనలు చెప్తూ తిరిగేవారు కదండి. అప్పుడు ఈయన కూడా ఆయన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళినప్పుడు కీర్తన చేయనప్పుడు దాసగణ బాబా పటమును సభలో పెట్టుట ఆచారము. అంతే కదా, మనము ఇప్పుడు బాబా గారికి భజనలు చేసినా ఏం చేసినా కూడా ఏం చేస్తామంటే బాబా గారి పటం పెట్టుకుని మనము భజనలే చేస్తాం. ఆయన కూడా అప్పుడు అలాగే దాసగణ గారు కూడా ఇలాగా చెప్తున్నప్పుడు, కీర్తనలు చెప్తున్నప్పుడు ఆ కీర్తనల ద్వారా బాబా యొక్క గొప్పతనాన్ని పొగుడుతూ చెప్పేవారండి ఆయన. ఈ విధంగా బాబాగారు పటం పెట్టినప్పుడు ఆయన చూశాడంటండి. కీర్తన చెప్పి దాసగణ గారి పటమును సభలో పెట్టుట ఆచారముగా స్వప్నంలో చూసిన ముసలివాని ముఖ లక్షణములు ఈ పటంలో ఉన్నవాన్ని సరిపోయినాం. ఆయనకి ఆ పటం చూడగానే ఆయన స్వప్నంలో కనిపించిన పెద్ద ఆయన ఇందులో ఉన్నాడంటండి, పటంలో కనిపించాడు.
ఇదేంటిది, నేను స్వప్నంలో కనిపించిన ఆయనే కదా ఈయన అనుకుని, కావున తాను సాయిబాబాను స్వప్నంలో చూచినట్లుగా గ్రహించాను. పటము దాసగను కీర్తన, తుకారాము జీవితము, అప్పుడు దాసగను చెప్పుచున్న హరికథ ఇవన్నీ మనస్సున నాటి లక్ష్మీచంద్ షిరిడి పోవుటకు ఉళ్ళూరుచుండెను. లక్ష్మీచంద్ గారికి ఇంకా షిరిడి వెళ్ళాలి, నేను ఇంక బాబాగారు చూడాలి, నాకు స్వప్నంలో దర్శనం ఇచ్చింది ఈయనే అని చెప్పి అనుకుంటాడండి. ఇవన్నీ మనసును నాటి లక్ష్మీచంద్ షిరిడి పోవుట ఉవ్విళ్ళూరుచుండెను. సద్గురుని వెదకుటలోనూ ఆధ్యాత్మిక కృషి యందును దేవుడు భక్తులకు సహాయపడును అనున్నది భక్తుల అనుభవమే. ఆనాటి రాత్రి 8 గంటలకు అతని స్నేహితుడకు శంకర్రావు వచ్చి తలుపు కొట్టి షిరిడీకి వచ్చేదవా అని అడిగాను. ఆయన అనుకున్నాడండి మనసులోని, బాబాగారి సంకల్పం చూడండి, ఈయనకి వెంటనే ఆశీర్వాదం అందజేశారు. ఆయన ఫ్రెండ్ వచ్చి తలుపు తట్టి అర్ధరాత్రి, నువ్వు రేపు పొద్దున్న నేను షిరిడి వెళ్తున్నాను, నువ్వు వస్తావా అని అడుగుతాడండి. 8 గంటలప్పుడు వచ్చి అడుగుతాడండి. వచ్చి తలుపు తట్టి అడుగుతాడు. అతని ఆనందమున కంతు లేకుండెను. షిరిడీకి పోవాలని నిశ్చయించుకునేను. పిన తండ్రి కొడుకు వద్ద 15 రూపాయలు అప్పు పుచ్చుకొని కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుని పిమ్మట షిరిడీకి పయనమయ్యాను. చూడండి, అప్పట్లో 15 రూపాయలు అప్పు చేసి నా పెద్ద తండ్రి కొడుకు దగ్గర ఈయన షిరిడి వెళ్ళడానికి నిశ్చయించుకుని మొత్తానికి బయలుదేరాడంటండి. అన్నీ చేసుకుని పిమ్మట షిరిడీకి పయనమయ్యాను. రైలులోనతడును స్నేహితుడగు శంకర్రావును భజన చేసిరి. సాయిబాబాను గూర్చి తోటి ప్రయాణికులు అడిగిరి. చాలా సంవత్సరముల నుంచి షిరిడిలోనున్న సాయిబాబా గొప్ప యోగి పుంగువులని వారు చెప్పిరి. కోపర్గాము రాగానే అతడు బాబా కొరకు జామ పండ్లు కొనవలెనని అనుకునేను. మొత్తానికి బయలుదేరారండి. చక్కగా రైల్లో కూడా అందరినీ అడుగుతూ బాబా గురించి తెలుసుకుంటూ ఆయన మీదే కబుర్లు చెప్పుకుంటూ బయలుదేరారు. ఏమనుకున్నాడు ఈయన, వెళ్ళేటప్పుడు బాబాగారికి జామకాయలు పట్టుకెళ్ళాలని అనుకుంటారండి. కోపర్గాం రాగానే అతడు బాబా కొరకు జామ పండ్లు కొనవలనని అనుకున్నాను. కానీ ఆ గ్రామ పరిసరములలో ప్రకృతి దృశ్యములను చూసి ఆనందించి ఆ విషయమును మర్చిపోతాడండి ఆయన. అక్కడ అనుకుంటాడు జామకాయలు కొనాలని, కానీ ఆ ప్రకృతిని దాని అంతటినీ చూసి దీన్ని మర్చిపోతాడండి. జామకాయలు కొనాలన్న విషయాన్ని మర్చిపోతారనమాట. షిరిడి సమీపించుచుండగా వారికి సంగతి జట్టి వచ్చాను. అప్పుడు ఒక ముసలమ్మ నెత్తిపై జామ పండ్లు గంప పెట్టుకొని తమ గుర్రము బండి వెంట పరిగెత్తుకుని వచ్చుచుండెను. వీళ్ళు మర్చిపోయారండి. కానీ ఒక ముసలామె దగ్గరగా షిరిడీకి వచ్చేస్తున్నారు, కోపర్గాం వరకు వచ్చేసారు. ఇంకా ఒక ముసలామె గంప నిండా జాంపళ్ళు పెట్టుకుని వీళ్ళ వైపు పరిగెత్తుకుంటూ వస్తుందంటండి. అతడు బండి నాపి కొన్ని ఎంబడి పండ్లను మాత్రమే కొనేను. అప్పుడు ఆ ముసలమ్మ తక్కిన పండ్లను కూడా తీసుకుని తన పక్షమున బాబాకు అర్పించమని కోరాను. బాబా జామ పండ్లను కొనవలెననుకొనుట, ఆ విషయమే మరచుట, ముసలమ్మ కలుసుకొనుట, ఆమె భక్తి ఇవన్నీ ఇద్దరికీ ఆశ్చర్యము కలుగజేసెను. ఆ ముసలమ్మ తాను స్వప్నంలో చూసిన ముసలవాని బంధువై ఉండవచ్చుననుకునేను. అంతలో బండి షిరిడి చేరెను. వారు మసీదుకు జెండాలను చూచి నమస్కరించిరి. పూజా సామాగ్రితో మసీదుకు వెళ్ళిరి. బాబాను ఉచిత రీతిని పూజించిరి. లక్ష్మీచంద్ మనస్సు కరిగెను. బాబాను చూచి చాలా సంతసించెను. సువాసన గల తామర పువ్వును భ్రమరము చూచి సంతసించున్నట్ల బాబా పాదమును చూసి సంతసించెను. అప్పుడు బాబా ఇట్లనెను, టక్కరివాడు దారిలో భజన చేయును, నన్ను గురించి ఇతరులకు విచారించుచుండును. ఇతరులను నడుగగానేలా మన కండతోడ సమస్తము చూడవలెను. ఇతరులను నడుగవలసిన అవసరమేమి? నీ స్వప్నము నిజమైనదా కాదా అనున్నది ఆలోచించుము. మార్వాడి వద్ద 15 రూపాయలు అప్పు తీసుకుని షిరిడి దర్శనము చేయవలసిన అవసరమేమి? హృదయములోని కోరిక ఇప్పుడైనా నెరవేరినదా? ఆయన బయలుదేరిన కానించి ఆయన మనస్సుని చదివేశారండి బాబాగారు. వీళ్ళిద్దరూ అనుకోవడము, కొనలేకపోవడము, మళ్ళీ వచ్చిన తర్వాత గుర్తు చేసుకుని మళ్ళీ జామకాయలు కొనడము, ఇవన్నీ కూడా బాబాగారు చూడండి ఎంత అద్భుతంగా చెప్పేశారు వాళ్ళ మనసులోని భావాన్ని. సర్వాంతర్యామి సద్గురు సాయినాథుల వారు
మనం ఏమనుకుంటున్నామో ఎన్ని కోసుల దూరంలో ఉండి బాబాని తలుచుకుని ఏమనుకున్నా ఆయనకి తెలుస్తుందండి. ఈ మాటలు విని బాబా సర్వజ్ఞత్వముకు లక్ష్మీచంద్ ఆశ్చర్యపడాను. ఆ లక్ష్మీచంద్ గారికి అసలు ఏంటి ఈయన సర్వజ్ఞుడు, సద్గురు సాయినాథుల వారు నా మనసులోని భావాలన్నిటినీ కూడా ఎంత అద్భుతంగా చెప్పేశారు ఆయన అని బాబాకి సంగతులన్నీ నెట్టులా తెలిసినవి అతను ఆశ్చర్యపడాను. ఇందులో ముఖ్యముగా గమనించదగినది బాబా దర్శనము కొరకు కానీ, సెలవు రోజులు అనగా పండుగ దినములో గడుపుటకు కానీ, తీర్థయాత్రకు పోవుటకు కానీ అప్పు చేయరాదని బాబా అభిప్రాయము. ఆయన అప్పు చేసి వచ్చాడండి. బాబాగారు ఏమంటారు, భగవంతుణ్ణి గట్టిగా విశ్వసిస్తే మనము అప్పు చేయక్కర్లేదండి. ఆయన ఏదో ఒక మార్గాన్ని సూచిస్తాడు. అప్పుడు మనము దాన్ని ఆ మార్గం గుండా భగవంతుని దర్శించుకోవచ్చు. ఇక్కడ అదే చెప్తున్నారండి బాబా గారు. నువ్వు అప్పు చేసి మరీ రావక్కర్లేదు, కానీ మనసుంటే మార్గం ఉంటుంది అంటాం కదండి. ఆ మనసుండే మార్గాన్ని చూపించేది ఎవరండి? మన సద్గురు సాయినాథుల వారే. ఆయన్ని దృఢ విశ్వాసంతో నేను నిన్ను దర్శనం చేసుకోవాలయ్యా, నేను నీ దగ్గరికి రావాలని దృఢ సంకల్పం చేసుకున్నాం అనుకోండి, తప్పకుండా షిరిడి వెళ్తాము, బాబాని దర్శించుకుంటాము. కాకపోతే అనుకున్న వాటిని మనం మర్చిపోవచ్చండి. భగవంతుడు మర్చిపోడు. మన ఆత్మలో ఏమనుకుంటున్నామో ఆయనకు తెలుసు, సర్వజ్ఞుడు కాబట్టి. మనము ఏమనుకుంటాము, ఇలా అనుకుని అలా మర్చిపోయి అని లెక్కలేనట్టుగా కొంచెము అశ్రద్ధ చేస్తాం. కానీ భగవంతుడు చేయడండి. మన నోట్లోంచి ఏ విధమైన తదాస్తు అంటాడండి ఆయన అని, అది నెరవేర్చడానికి ఆయన ప్రయత్నిస్తాడండి. మనం ఏం చేస్తాము, దాన్ని వాయిదా వేసుకుంటూ వస్తామండి. ఇదండి మన సద్గురు సాయినాథుల వారి యొక్క ఆశీర్వాదము. ప్రతి ఒక్క సాయి బిడ్డ కూడా ఈ విధంగా ఉండాలని కోరుకుంటూ, మరి మనము 28వ అధ్యాయంలో ఉన్నామండి. రేపొద్దున్న మళ్ళీ కలుసుకుందామండి. సాయిరామండి.